అయితే మంత్రాలకు చింతకాయ రాలుతాయా? ఒక్కసారి ఆలోచించాల. ప్రజల గురించి ఆలోచించున్నాయా? ఈ రుద్ర పూజలు వాళ్ళని ఎన్నుకోవటం వీళ్ళని ఎన్నుకోవటం అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ పెద్ద దొంగ. బీజేపీని మోడీని టీఆర్ఎస్ని కానీ ఎవరిని కానీ ఏం చేయలేరు, ఇయ్యలేదంటారు. మరి హెలికాప్టర్ పెట్టుకొని ఏడికైనా పోదానికి అన్ని కోట్లు వస్తాయి, ఇంకేదన్నా చేద్దానికి అన్ని కోట్లు వస్తాయి. మరి ప్రజలకు పెడదానికి నీకు రావు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ఎక్కడ ఏ మూలలో నష్టపోయి ఇల్లు కూలగొట్టి ఏడుతుండ్రో వాళ్ళ గురించి ఆలోచించరాదండి. 10,000 కట్టాలా, 10,000 పోయినాక 6 లక్షలట. వాళ్ళకి తినడానికే పోలేకపాయే. ఇలాంటి విమర్శలు అంటే ప్రజలకు న్యాయం చేసుడు పోయి ప్రజల్ని ఆదుకోవటం పోయి వీళ్ళంటి విమర్శలు వాళ్ళే ఎన్నుకుంటారు. రుద్ర పూజలు అంటే కాంగ్రెస్ వాళ్ళు అది కరెక్ట్ కదగా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం శ్రీనివాసేనా ఆయన పేరు, అద్దంకి దయాకర్ రావు గారు. నేను ఇందాక కూడా చెప్పిన రుద్ర పూజలు జరిగితే మంత్రాలకు చింతకాయ రాలుతాయా? ఒక్కసారి ఆలోచించాల ప్రజలు. రుద్ర పూజలు ఉన్నాయో లేవో కొంతమందికి తెలుసు. దానివల్ల ఆగేదైతే వర్షాన్ని ఆపుతారు. ఈ సంవత్సరం అంత కాలం కాదు. మరి పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చు కదా. రుద్ర పూజలు చేసుకుంటా మాదే రావాల, ప్రజలు మాకే మళ్ళాలే అని ప్రజల్ని మలుపుకునేటోళ్ళే. ఇప్పుడు అది వదిలిపెట్టి ప్రజల్ని ఎట్లా చేయాలా ఏం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు ప్రజల గురించి ఆలోచించున్నాయా? ఈ రుద్ర పూజలు వాళ్ళని ఎన్నుకోవటం వీళ్ళని ఎన్నుకోవటం కాదు. ఇల్లు కూలగొట్టిన వాళ్ళకెట్ట మళ్ళీ వాళ్ళకు ఇల్లు లేకుండా ఏడుతుండ్రు. ఆ రైతుల గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు. రుద్ర పూజల గురించి ఎందుకయ్యా? మీకెందుకు వస్తున్నాయి? అలా మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి వచ్చినా ఏమో అవన్నీ యాద్ చేసుకొని హరీష్ రావు మీద పెడుతుండ్రు, కేటీఆర్ మీద పెడుతుండ్రు. ఎందుకంటే నేను ఎవరి గురించి కానీ హరీష్ రావు గురించి ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఉండకూడదు. ఎందుకంటే హరీష్ రావు అలాంటి వాడు కాదు. ఎందుకంటే రుద్ర పూజలు చేసే అంత దిగజారుతారా? ఏ ఎంపీలైనా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా. టీఆర్ఎస్లో ఒకసారి ఆలోచించండి. మొన్న ఒక వ్యక్తి పెద్ద ఆయన చనిపోతే వందలాది మంది, ఏ రాజకీయ నాయకుడు కూడా రాలేదు. అంత జనాలు వచ్చిర్రు అంటే ఒక మంచితనం సంపాదించుకోవాలి మనం పోయేటప్పుడు. ప్రజల సానుభూతి, ప్రజల కన్నీరు అదొక్కటే మనం మైండ్లో పెట్టుకొని నడుచుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. ఎంపీలే కానీ ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ వాళ్ళకి ఇల్లు ఇస్తానని ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు 10,000కి అడిగిపోయినరు. నువ్వు టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు విమర్శించుతుండ్రు? టీఆర్ఎస్ ఇప్పుడు కేటీఆర్ కూడా మంత్రాలు చేపిస్తాడా? ఎవరైనా 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసిండు. వాళ్ళు చేసేది రైతులకు వాళ్ళు చేసిర్రు. పోనీ మీరు వచ్చి కాంగ్రెస్ కావాలని ప్రజలు చాలామంది అంటారు. మేము కావాలని ఒక్కసారి మార్పు అని తెచ్చుకున్నాం, మా చెప్పు మేము కొట్టుకుంటున్నామని చాలామంది రైతులు ఏడుతున్నారు. మీరు ఎందుకన్నా మీరు గూట్లుంటారు, మీకు ఏది తెలియదు. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు అటు పోతే మీకు తెలుస్తుంది. అలాంటి మళ్ళీ నాకు కేసీఆర్ కావాలని కూడా చాలామంది అనుకుంటారు అని ఏడుతారు. నేను ఉన్నమాట చెప్తా. అందు గురించే మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక ఎంపీ పదవులో ఉండి ఏం మాట్లాడాలి? మంత్రాలు సంత్రాలు గాలాంటివి వస్తాయా? ఒక ఎంపీ పదవులు ఉండి ఉన్నత పదవులే ఉన్నారు, ఒక ఎంపీ పదవులే ఉన్నారు. ఇలాంటి వాక్యాలు ఎందుకు వస్తాయండి? అలాంటి అసలు మాట్లాడద్దా? ఏదో కూలి చేసుకున్న నాలు చేసుకున్న వాళ్ళు ఏదో బీదోడి బిట్టుకొచ్చినా ఒక పాయిద మీకు అలాంటి మాటలు వస్తున్నాయంటే వాళ్ళని కౌంటర్ ఇద్దానికి ఇంకా ఏం చేతగలేదా? ఇంకా దేని గురించి అన్న మాట్లాడుకోరాదు ఎవరే కానీ. పోనీ హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు ఇదేదని ఏమన్నా తిట్టిండా? కేటీఆర్ తిట్టిండా? ఎందుకంటే మీరు కూడా అన్నారు విమర్శించారు. ఇప్పుడు అటు పార్టీ ఇటు పార్టీ విమర్శించుకుంటేనే అదొక పార్టీ. విమర్శించకుంటే యాడి పనులు ఇప్పుడు ఆడ గొంగడ ఆడనే ఉన్నది. అది అందరికీ తెలుసు. బీదవాడు చాదవాడు ఏడుతారు, అది అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు అడిగే హక్కు ఉంది కదా. అవతల పార్టీ వాళ్ళు అడిగే హక్కు ఉంది, అడుగుతుండ్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం పని చేసిండో ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ పెద్ద దొంగ. ఆ దొంగని మీరు సంకన పెట్టుకొని రాహుల్ గాంధీ ఒక్కడే కాదు, రాహుల్ గాంధీ ఎన్నో విమర్శించుతాడు. అమ్మెట్లు వచ్చింది, అయ్యట్టు వచ్చిండు, తండ్రి ఎట్టు వచ్చిండు, అవన్నీ చరిత్ర చాలా మందికి తెలుసు, మేము చెప్పక్కర్లేదు. అందు గురించే ఇవాళ బీజేపీ ఒక మోడీ గారికే దెబ్బ కొట్టేంత ప్రయత్నించారు. మీరు కుట్రాలు కుతంత్రాలతోటి మీరు బీజేపీని మోడీని టీఆర్ఎస్ని కానీ ఎవరిని కానీ ఏం చేయలేరు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక్కటి ఆలోచించాలి. వాళ్ళకు మీకు తేడా ఉండదు. విమర్శించుకోవచ్చు కానీ మంత్రాల కాడికి ఎవరు పోకూడదు. నేను చెప్పేది ఒక్కటే మాట, హరీష్ రావు గారిని అడిగే అర్హత ఎవరికి లేదు. ఎందుకు ఆయన గురించి పదే మాట్లాడుతున్నాం అంటే నేను మాట్లాడతా, బీజేపీల గురించి కూడా మాట్లాడతా. హరీష్ రావు ఒక్కొక్క పనులు బీదోని సాధోని ఎక్కడనో సౌత్లో ఎన్నో ఉన్నోళ్ళని మరి రేవంత్ రెడ్డి తీసుకురాలేదు కదా.
ఏ బండి ఎవరు తీసుకురాలే, అతడు పోయి మన దేశానికి చేర్చిండంటే అటువంటి వ్యక్తి కావాలి మనకి. అటువంటి ప్రజలకు, అమ్మాయిలకే, చదువు లేనికే పీదోడు పోయి అయ్యాని చేతులు కట్టుకుంటే ఉన్న దాంట్లో బుక్క పడేస్తాడు. అలాంటి వ్యక్తి కావాలి. ఇలా టీఆర్ఎస్లో ఒక వ్యక్తి చచ్చిపోయింది, ఆయన చూసన్నా మీరు అందరు నేర్చుకోరాదండి. కాంగ్రెస్ వాళ్ళు మీరంటే కాదు, రేవంత్ రెడ్డి మేము బంగారం అని నేనే పేరు పెట్టుకున్నా, మేము తెచ్చుకుంది మన దేశానికి ఏదన్నా మంచి చేస్తాడేమో, ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినరు అనుకొని మేము తెచ్చుకున్నందుకు అంటే అక్కడ ఇయ్యలేదంటారు. మరి హెలికాప్టర్ పెట్టుకొని ఏడికైనా పోదానికి అన్ని కోట్లు వస్తాయి, ఇంకేదన్నా చేద్దానికి అన్ని కోట్లు వస్తాయి. మరి ప్రజలకు పెడడానికి నీకు రావు రేవంత్ రెడ్డి గారు. ఏమైనా రైతుల్ని, బీద వాళ్ళని చూసుకో. రైతులు గుండెకాయ, రైతులు ఉంటేనే మనకి బువ. రైతులను ఒక్కళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. ఉన్న 4 రోజులైనా రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ వచ్చేటట్టు చూసుకోవాలి. విమర్శించుకోవటమా? ప్రజలను వదిలిపెట్టి ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవి చూసుకోరాదండి. మీరు ఎంచుకోవటమేనా? శుద్ర పూజలు, ఆ పూజలు, ఈ పూజలు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారేమో, అందు గురించి ఇలాంటి వాక్యాలు వస్తున్నాయి. ఇలాంటి వాక్యాలు వాడకుండా ఇంకా కొన్ని మంచి మన తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఎక్కడ నష్టపోయారు, ప్రజలు ఎక్కడ ఏ మూలలో నష్టపోయి ఇల్లు కూలగొట్టి ఏడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించారాదండి. ఇల్లు కూలగొట్టుడు అంటే ఇవాళ గాజుల రామారంలో పెద్ద ఎత్తున ఇల్లు కూల్చడం జరుగుతుంది. అక్కడ ఉన్న భూములు ఏవైతే అంతకుముందు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అవును, ఇచ్చిండు. మరి అన్ని సబ్సిడీషన్ నుంచి అన్ని డాక్యుమెంట్ ఉన్నప్పటికీ ఉన్న గవర్నమెంట్ వేరే ఒక ప్రైవేట్ సంస్థ అక్కడ భూములు అమ్మేసారని చెప్పేసి హైడ్రా కాకుండా వేరే ఇతర గవర్నమెంట్ తరఫు నుంచి ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది. కొన్ని వందల ఇల్లు కూలగొడతా. ఎందుకంటే హైడ్రా పెడితే, కోట్ల పెడితే ఓడిపోయిండు ఆయన రంగనాథ. ఆయన ఓడిపోయిండు, ఈగలు కొట్టుకుంటాడు. ఇంకా ఏరే పేరు పెట్టి కూలగొడతాడు. ఈ ప్రజలు ఏం చేస్తాడు? ప్రజలు ఏం చేయాలా? ఇల్లు కూలగొడడానికి వచ్చినప్పుడు కారం, కట్టెలు, కత్తులు అవి పట్టుకొని ఒక్కళ్ళని కూడా రానియకుండా ఐకమత్యం కావాలి. పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టే వ్యక్తులు ఉన్నారా? వాళ్ళని ఎవరి దగ్గర రాకుండా వీళ్ళు ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రజల్లోనే చేతనే ఉంటుంది. ఇది మాకు అప్పుడు కేసీఆర్ పట్టాలు ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిన భూమి, మీరు ఎవడు అని వాళ్ళు కోర్టుకు పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. వాళ్ళది ఇప్పుడు వాళ్ళ టైం కదా. అయినా వీళ్ళైనా తిరగబడద్దు. ఒకేసారి చచ్చిపోతాం, 10 సార్లు చచ్చిపోము. అదొక్కటి ప్రజలు ఆలోచించండి. ఎక్కడ ఇల్లు కూలగొడడానికి వచ్చినా తిరగబడండి, తిరగబడండి. మీరు తిరగబడితే ఎవరు అడ్డు ఉండదు. అదొక్కటి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ నోటికాడి బుక్కని ఈ కాంగ్రెస్ వాళ్ళు బడగొడుతున్నారు. అదొక్కటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న మోడీ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళని కూడా, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క పార్టీ కూడా ఇల్లు కూలగొట్టి ఆ పేదవాళ్ళకు అండగా నిలబడాలి. వాళ్ళకు మీరు ఆదర్శంగా ఉండాలి ఇల్లు కూలగొట్టేటోళ్ళకి. ఎందుకంటే ఇది వర్షాకాలం, చాలా నష్టపోయినరు. మన దేశంలో చాలా మంది తెలంగాణ నష్టపోయినరు, ఇల్లు లేక గొడుగున్న ఏడుతారు. ప్రజల గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఫ్రీగానా 10,000 కట్టాలా? 10,000 పోయినాక 6 లక్షలట. వాళ్ళకి తినడానికే పోలేకపాయే. 6 లక్షలు అని ఆడ నుంచి తీసుకొస్తాడు, యాడ్ నుంచి తెస్తారు. వాళ్ళకు తినడానికే లేదు. 6 లక్షలు ఉన్నాడు ఉన్న వాటిని కూలగొట్టి 6 లక్షలు లేకపోతే 10,000 ముందు కడతాం. మళ్ళీ అది ఇవ్వకుంటేనట 10,000 ఇస్తారట. ఎవరిని పోయి అడగాలి? కాంగ్రెస్ వాళ్ళని ఎవరు పోయి అడుగుతారు? ఎవరు ఇక్కడ మంచిగా ఉన్నారు? ఒకటి పొంగనీటి కానీ ఎవరే కానీ కొద్దిగా ప్రజల గురించి ఆలోచించండి. అయినా మీరు ఇది ఎవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు. మేము ఓటైతే గెలిచిన వాళ్ళు ఒకటి ఆలోచించాలి, మీరు జీవితంలో రారు. ఎందుకంటే ప్రజలను లక్షణంగా ఏడిపిస్తారు ఈ వర్షాకాలంలో. కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఈయనూరి మంత్రాలు చేస్తాను, సంత్రాలు చేస్తాను అని టీఆర్ఎస్ వాళ్ళని అనటం కాదు. పేదవాళ్ళకు సాయం చేసి వాళ్ళకి ఇల్లు నిలబెట్టి మేము శబాస్ అనిపించుకోరు. అదొక్కటి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి వాక్యాలు కాదు మీకు నోటికి వచ్చే ఒక ఎంపీ పదవులో ఉండి, అదొక్కటి నేర్చుకుంటే బాగుంటుంది. వ్యతిరేకత వస్తున్నప్పటికీ కొంతమంది హైడ్రాకు సపోర్ట్ గా అమీర్పేటలో కానీ, మధురానగర్లో కానీ ధర్నాలు, ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తారు. హైడ్రాను కంటిన్యూ చేయాలి, కంటిన్యూతో పాటు రంగనాథ్నే ఉంచాలి దాంట్లో అని అనేటోళ్ళు వట్టిగా అనేటోళ్ళు లేదు. వాళ్ళు ఎందుకంటారో మనం ఆలోచించాలి. మన ప్రజలు అంటే ప్రజలు వాళ్ళు ఇల్లు కూలగొట్టి వాళ్ళు ఏడుచుకుంటుంటే బాగలేదు. మళ్ళా రంగనాథ్ కావాలని
ఏ పార్టీ ఏం చేసిండ్రు? మీరు ఇట్లా ధర్నా చేయండి, మళ్ళీ ఆయనని ఐపీఎస్ అధికారులు బయటకు వస్తే ధర్నా చేస్తున్నారు. మరి అన్ని ఇల్లు కూడా ఒకటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఎందుకు ఎవరు రాలేదు? ప్రజలు రారు. ఎందుకంటే వాడిల్లు కూడా నాకెందుకు, వాడిల్లు కూడా నాకెందుకు అనుకోవాలి. కానీ ధర్నా చేసేటోళ్ళందరికీ బుద్ధి ఉండాలి. ఒక్కసారి ప్రజల్ని సంకన పెట్టుకోరు. ప్రజలు ఏడ్చేటోళ్ళకి కన్నీరు దూరండి అయ్యా. మరి రంగనాథ్ ఎందుకయ్యా మీకు? 4 రోజులే రంగనాథ్, 4 రోజులు పోయినాక రంగనాథ్ పోతాడు. చేయొద్దు. మీరు ఎవరే కానీ, ఆడ కానీ, మొగే కానీ, మీకు చేతులు ఎత్తి కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు దండం పెట్టుకుంటూ ఏడుతారు. వాళ్ళ కన్నీరు, వాళ్ళ గుండె కోసం మీరు వినాలే. మీరు ధర్నాలు చేయొద్దు ప్లీజ్. మేము చెప్తున్నాం ఏదో పెద్దదాన్ని, ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోతారని మేము ఈ మాట చెప్తున్నాం. మాకు ఏం రాదు చెప్పింటే బీద వాళ్ళని. మీరు ధర్నాలు ఎందుకు చేస్తారు? రంగనాథ్ ఎందుకు ఎన్నిళ్ళు గోలగొట్టిండు? ఎంతమంది నోటికాడి వాళ్ళు కష్టపడి కట్టుకుని, ఆయన 70 ఏళ్ల కింద కట్టిన గోలగొట్టచ్చా? మరి ఇంతకుముందు టీఆర్ఎస్ లేదా? అంతకుముందు తెలుగుదేశం లేదా? వాళ్ళందరూ పిచ్చిపూకోళ్ళ ఇచ్చిన వాళ్ళందరూ మీరే రానికి పోదానికి అన్నిటికీ మీదే నడవాల. ఎందుకంటే ప్రజలను ఆలోచించండి. టీఆర్ఎస్ కానీ ఎవరే కానీ, టీఆర్ఎస్ నాయకులే కానీ ఎవరే కానీ, ఇది బీజేపీ నాయకులైనా ఇల్లు గోల కొట్టకుండా ప్రజల్ని మీరు రక్షించాలి. ఒక పేరుతోటి ఇలా మేము ఆస్తులు రక్షిస్తున్నాం అని చెప్పేసి వాటిని ఏవైతే రక్షించున్నాయో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటిని కొన్ని వేల కోట్లకు వేరే ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటా ఉంది. దానికోసంగా కూలగొట్టింది. ప్రజల నోటికాడి ప్రజల పేదోళ్ళ కన్నీరు ఏడికి పోదు. ఇలా అక్కడ వాడేవాడో ఏదో చేసిండు, అక్కడ ఆంధ్రాలో ఇలా ఏడ ఉన్నాడు. జగన్ ఇంటి ముందు ఈగలు కూడా చేపలు పడుతుండు, అక్కడ ఈగలు కొట్టుకుంటా ఇట్లా అంటాడు. ఎప్పుడైనా ఆలోచించాలా ప్రజలారా. ఇవాళ జెండా పట్టుకొని తిరుగుడు కాదు. ఒక్కసారి ఆలోచించి ఏదైనా స్టెప్ వేయాలి. ఆలోచించి పేదవాళ్ళ గురించే మీరు పాట పాడాలి. పేదవాళ్ళ గురించి ఆలోచించు. దేవుడు మీకు మంచి దీవెనలు ఇస్తారు. అయ్యో ఆ పేదవాళ్ళనే కావాలను, అదొక్కటి ఆలోచించండి.